Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు. కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసన మురళి గారు రావాలండి. పోసన మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ ఆయన టీం చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదో అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ని ఒక సెట్లో పెట్టేవాళ్ళం అండి. అలాగా పోసన మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ పోదినామరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పది వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు. మనని షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేనే ఏమైంది సార్, ఓకేనా రామోజీ కథ అంటే ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కథ సార్ అంటే, మీరు చెప్పి కథ నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారిని నొప్పించుకుందాం అంటే, అలాగా మరి పోదినామరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంట. రోజు ఒట్టేయించుకుని ఆ కథ పక్కన పెట్టి ఆ తర్వాత వేసారా పోసారి గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేయాలంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నానే మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే ఆయన డ్రీమ్ సురేష్ వర్సెస్లో కథ రాయాలని, ఓకే రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక, ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్, శివయ్యతో తిరిగింది. అవును. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండిపోయాడు ఆయన. ఇంకెంత నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంటే ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు ఇళ్ళలో ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయనకు బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి, మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాం సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం, అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు అన్నమాట. ఓకే, చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దవాళ్ళ కథ. ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటండి అంటే, నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్లు చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం నీ సినిమా అన్నాడు. అన్నట్టు మళ్ళీ భయపడి నేను పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు, నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు అనుకో, రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి, వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కట్ చేయి అన్నారు. ఏందన్నా, నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగ దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్పగా చెప్పినా అది నచ్చదు, వద్దు ఆ కథ చేయి అన్నాడు.
అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే రాలా ఉంది సార్ కథ అంటే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా. కానీ నేను వెళ్ళి నాయుడు గారికి వెళ్ళి సార్ అసలు మురళి గారు చూపిందామా అంటే అసలు చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, నేను బ్రహ్మాండంగా రాస్తాను సార్, ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, ఒక పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీగా ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారు నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే ఏం మురళి గారు ఏంటంటే లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సార్ అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజం వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజం వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉందా గెటప్ అన్నాడు. కథ ఇలాగ ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే చేద్దాం అని అన్న నేను నాకు తెలియదు, నాకు హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని సార్ నాయుడు గారు అడిగాడు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు అది, మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తే నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారు ఓకే అన్నాడు. అయితే పోయి కనుక్కోండి పోయి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిగా అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు పీకెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ. అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుంది అనగా మన పరుచూరి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని, ఆడలేదు సినిమా అది, రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాక చెప్పారు నాయుడు గారు. అవును, చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఒక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారనమాట, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా అది తీసుకురా ఒకసారి. ఎందుకంటే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఏమన్నా చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్, అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామారావు స్టూడియోకి అండి, ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి, జస్ట్ అరగంట చెప్పాడండి నేను కథ. ఫీల్ అయిపోయారు నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ, ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారండి. ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్, అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు
కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కృష్ణ టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు. పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, ఆయన గెటప్ గురించి చెప్పారు. ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు, అంటే ఫస్ట్ మూవీ, ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించాను. ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద ఆయన అంటే, మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు, కొంచెం టైం పడుతుంది అది, ఈ లోపల ఆ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నారు, చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి, ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు. దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా చాలా లైట్గా తీసుకున్నారు నన్ను. చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనేసి అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి పంపించారు సార్. అంత మంచి ఆయన, చాలా మంచిగా ఆయన. అండ్ ప్రేయస్ రావి స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి, రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట. అవును సార్. నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది? అంటే సార్ మేము నాయుడు గారు ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్ కదా, అరగంట ఆయన ఫీల్ అయ్యి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు సార్. తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్. ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కట్ చెప్పారయ్యా, అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తుండేవారు అంటున్నారు. అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు పేరు పెద్ద డాక్టర్ అంటున్నా, ఓకే, రాజుగారు డాక్టర్ రాజుగారు అంటున్నా. ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుంటారు ఆయన, వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ నేను. ఓకే, ఆయనకి ఈ కథ చెప్పారు. పక్కన ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ అండి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అండి, ఆయన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మొదటి కథ చెప్తే కథని ఎవరు డైరెక్టర్ అన్నారండి, నన్ను పిలిచారండి. ఏంటంటే నువ్వు అమ్మ డైరెక్టర్ నేను, ఏం చదువుకున్నావు అయ్యా నువ్వు? సార్ నేను ఇంటర్ చదివాను సార్. నీ కథ కూడా అలాగే ఉందన్నాడు. ఏం సార్ అని, ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా? హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసు, దానికి ఒక ఫండమెంటల్స్ ఉంటాయి, దానికి ఇది ఉంటుంది, ఒక గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది, మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను, మా రామానాయుడు గారు ఇద్దరం బ్లాంక్ అయ్యండి. బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషనెస్గా ఉంటుంది, నవ్వుతారే ఇది అన్నాడు. నేను అలాగా అనుకుని నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను. ఈ లోపల ఒక 2 రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారి దగ్గరికి, రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి. కథ అంతా బాగుంది, రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి అన్నాడు. శ్రీకాంత్ని కంటిన్యూగా ఫ్లాపులు కదా శ్రీకాంత్కి, శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తారు, అదే కానీ శ్రీకాంత్ గుండె ఇవ్వడం ఏంటి, వెంకటేష్ 4 కోసుకుంటేనే జనం పట్టించుకోలేదు, శ్రీకాంత్ గుండె ఏంటి అనేసి ఈయన కొంచెం ఇదిగా మాట్లాడి, అక్కడికి కథ బాగుంది, ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అంటే నాయుడు గారికి. ఇంకా ఆర్బి చౌదరి గారి మాట అంటే బాగా గట్టిగా, అంటే ఆయన మంచి రైటర్గా ఎన్నుకుంటాడు, కథలు బాగా చూస్తుంటాడు కదా ఆయన. నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది. పిలిచినాక మహేష్ మనం అనుకున్నది కరెక్ట్ కాదు అనిపిస్తుంది, అది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్గా చెప్తున్నారు, క్లైమాక్స్ మార్చండి అయ్యా అని. మాకు శివ ఈ సినిమాకి కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరండి, షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక 1 వీక్లో ఉంటుంది కనుక క్లైమాక్స్ మార్చేసామండి. ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయిందండి. అలా ఇప్పుడు నాయుడు గారు క్లైమాక్స్ మార్చుకుంటాం. సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్, ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకొక 1 వీక్లో షూటింగ్కి వెళ్తున్నాం, డేట్స్ అన్ని పోతాయి కదా సార్, యాసీ కథ అంతే అదే కథ ఉంటుంది, క్లైమాక్స్ కూడా మార్చాలి కదా, శ్రీకాంత్ చచ్చిపోకూడదు, బతకాలి, ఆ సంఘాన్ని కలిపేసేయాలి అంతే కదా సార్, దాన్ని ఆలోచిస్తాం సార్, కొత్తగా ఆలోచిస్తాం సార్. సరే అలా అనేసి మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ 2 డేస్ వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్. ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 10 రోజులకి మా రామానాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంక ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం, ఇంకా తిరగడం, ఇంకా హడావుళ్ళు ఉండేవారండి. ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది, ఇంకా క్లైమాక్స్ ఒకటే తీయాలండి. ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ ఎన్ని కావాలి అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కానీ. అవును, ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తుంది క్లైమాక్స్ కానీ. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి. ఇంకా నాకు ఎవరు పడతారు క్లైమాక్స్ రెడీ అయిందా నాయుడు గారు అడుగుతున్నారు, ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదని. సరే నేను నాయుడు గారితో మాట్లాడతానులే అని, రేపు షూటింగ్ అండి,
పోసన్ మురళి 2-3 రకాలు చెప్పాడు, ఏది నాకు నచ్చలేదు. నాకు నేనుగానే మౌలలి స్టేషన్కి వెళ్ళండి. ఆ స్టేషన్లో అప్పుడు నాగేశ్వరరావు గారు అని ఉండేవాడు, స్టేషన్ మాస్టర్. ఓకే. ఆయన నేను పరిచయం చేసుకుని, సార్ ఇలాగే సార్ ఇది విధంగా సినిమా సార్, ఒక ఆపరే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్, మీకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. మా రామారెడ్డి గారు లొకేషన్ అక్కడికి వెళ్ళారు సార్, క్యాన్వాసింగ్కి వెళ్ళారు సార్. ఆయన ఇప్పుడు పర్మిషన్ నాకు కష్టం అయిపోతుంది కదా సార్ అంటే, మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎవరికి ఇదవ్వదు కదా, ఎవరు సార్, మేము మీకు నాది భరోసా సార్. కానీ ఏదో పాపం ఆయన బతిమాలితే సార్ చేసుకుని నేను చెప్తాను అన్నాడు. నేను చూసుకుంటాను, నేనే ఉంటాను రేపు ఇక్కడ అని వెళ్ళి అదే కారులో రామారెడ్డి దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళారు మాట. క్యాన్వాసింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 9:30 అలాగే అయిపోయింది. నన్ను చూసి షాకు, ఏమై ఇక్కడ ఉన్నామంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండేది. ఉంది సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్. నేను లాస్ట్ కార్యకర్తలు అంతా అందరికీ లోపలికి వెళ్ళి ఏంటి అంటే లోపలికి వెళ్తాను సార్. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ మీద పడతాను. పడిపోయి ఏంటి అని, సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను మీ సంస్థలో అసిస్టెంట్గా పెట్టుకున్నారు, నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నన్ను డైరెక్టర్ కూడా చేశారు, మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు, మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు, దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్. పోసన్ మురళి గారు ఇదో చెప్పాడు, పోసన్ మురళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్. ఈ ఒక్క అవకాశం సార్, నేను మీరు అనుకున్న దానికన్నా 4-5 రోజులు ముందే తీసిన సినిమాని, షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ కన్నా ఎక్కువ అయింది. 1-2 రోజులు నాకు కేటాయించాను, ఒక్క రోజు సార్, నాకు 2 రోజులు కూడా ఒక్క రోజు ఇవ్వండి సార్, నేను తీసి పెడతాను సార్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది. వన్ డే మన రోడ్ బ్యాగ్ వస్తే షూటింగ్ చేస్తుండగా ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్. అంటే ఇంకా ఆయన గారు ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు, కింద కాళ్ళ మీద పడిపోయి లేచి ఇంకా తన ఇట్లా పెట్టేసండి, ఇలాగే ఉన్నాండి. అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మన నాయుడు గారికి. సార్ డైరెక్టర్ ఏమైపోయాడో తెలియదు సార్, అప్పుడు నాకు మొబైల్ లేదండి. లేదు ఇంట్లో లేడు, ఎక్కడ లేడు, రేపు మార్నింగ్ షూటింగ్, ఏం చెప్పాలో తెలియట్లేదు, టైం చూస్తే 9:30 అయ్యింది, మరి ఏం చెప్పమంటారు సార్, క్యాన్సిల్ చేయమంటారు సార్, ఏంటి సార్. ఎక్కడ ఉన్నాడు మహేష్, నా దగ్గర ఉన్నాడు, ఇక ఇతను ఏదో చెప్తున్నాడు, ఇంకా పెట్టేసాను షూటింగ్ రేపు పెట్టుకుని మహేష్ ఏం చెప్తున్నాడు కదా, అది ఫాలో అయిపోయినాను నేను. ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్, మౌలలి షూటింగ్, అందరూ 6:30 కల్లా అక్కడికి వచ్చేసండి లొకేషన్కి అని చెప్పేసి, అంటే నేను ఇంకా ఆర్టిస్టులు సేమ్ సీన్స్ అంతే, ఇంకా 2 ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌలలి వచ్చేసి మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చున్నాండి. ఈ లోపల యూనిట్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ విధంగా మేము